అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను ఫలూడా రెసిపీ షేర్ చేస్తున్నానండి నా స్టైల్లో. ఎందుకంటే నేను బయట ఫలూడా తాగను, అంటే ఒకసారి ఎప్పుడో తాగాను, చాలా స్వీట్గా ఉంది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు కదా అని అడిగారు, అందుకని ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టీ గ్లాసులంతా వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మరగనివ్వాలి. దీనికన్నా ముందే 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని కొన్ని వాటర్లో 1 గంట సేపు నానబెట్టుకోవాలి. డైరెక్ట్గా కూడా సగ్గుబియ్యం వేయచ్చు, కానీ చాలా టైం పడుతుంది ఉడకడానికి. అందుకని చెప్పి ముందుగా నానబెట్టుకోవడం బెస్ట్. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కాగిన వాటర్లో వేసేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ అంతా చేయాలి. సగ్గుబియ్యం ఆల్రెడీ నానిపోయినవే కాబట్టి 3 to 4 మినిట్స్లో ఉడికిపోతాయి అన్నమాట. ఫలూడాలో పెద్ద సగ్గుబియ్యం వేస్తారని వేసాం, కానీ సన్న సగ్గుబియ్యం అయినా వేసుకోండి. సన్న సగ్గుబియ్యం అయితే డైరెక్ట్గానే వేసేయచ్చు, బాయిల్ అవుతున్న వాటర్లో. నానబెట్టాల్సిన అవసరం ఉండదు. పెద్దవైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాం, సన్నవైతే 4 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. పెద్ద సగ్గుబియ్యం లేనప్పుడు సన్నవి వాడుకోవచ్చు కదా అని ఐడియా చెప్పాను మీకు. నచ్చితే అలా చేసుకోండి. ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల కొన్ని వాటర్లో కొన్ని రోజ్ పెటల్స్ని ఈ విధంగా తీసుకొని ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని గిన్నెలో వేసేసుకొని 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. బాయిల్ అయిన రోజ్ వాటర్ని ఫలూడాలోని కలిపితే కనుక మంచి అరోమా వస్తుంది. ఈ లోపల ఉడుకుతున్న సగ్గుబియ్యంలో 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. స్వీట్నెస్ సరిపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్లో సగం గ్లాస్కి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు కావాలంటే వెనీలా ఫ్లేవర్, మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న సగ్గుబియ్యం పాలల్లో వేసేసుకొని కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ మరగపెట్టుకున్న రోజ్ పెటల్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు అడుగంటుకోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కపడుతూ ఉంటుంది. సో ఇలా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. ఫలూడా కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ చల్లగా అవసరం లేదంటే కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. కస్టర్డ్ సర్వ్ చేసే ముందు సేమియా ఉడకపెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సేమియా వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు ఉడకనిస్తే ఉడికిపోతుంది. సేమియా ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. స్వీట్నెస్ తగ్గిందని చెప్పి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసానండి. హనీ లేక, ఒకవేళ హనీ ఉంటే వేసేదాన్ని. మీ దగ్గర హనీ ఉంటే హనీ వేసుకోండి, లేదంటే మీ ఇష్టం షుగర్ అయినా వేసుకోవచ్చు. గ్లాస్లో కస్టర్డ్ సగ్గుబియ్యం వేసుకొని కొంచెం సేమియా వేసుకొని నేను మస్క్ మెలన్ పీసెస్ వేసాను. మీకు ఏ ఫ్రూట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు అండి. యాపిల్, దానిమ్మ, బనానా, గ్రేప్స్, పైనాపిల్, మీ ఇంట్రెస్ట్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం వేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిస్తా పప్పు, డేట్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఐస్ క్రీమ్ వేయలేదు. మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీము 1 స్కూప్ వేసుకోండి. ఫైనల్గా రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకున్నాను. ఎక్కువ స్వీట్ లేకుండా మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉండే ఫలూడా రెడీ అండి. మరి నా స్టైల్ ఫలూడా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.